పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఏదిలాపురం మున్సిపాలిటీలో 25వ వార్డు అభ్యర్థిగా సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ నాశబోయిన కనకయ్య గారి కారు గుర్తుకి ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సో అభ్యర్థితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సార్ మీది ఏ ఊరు, ఏ మండలం, ఎవరు వచ్చి? నాయుడుపేట, ఖమ్మం రూరల్ మండలం, ఏదిలాపురం మున్సిపాలిటీలోకి మారింది ఇప్పుడు. ఓకే. సార్ చెప్పండి, మీ అమ్మ నాన్నగారి పేర్లు, ఏం పని చేస్తారు? నాన్నగారు నాశమైన ఎంకన్న అండి, మార్కెట్లో మిర్చి మార్కెట్లో గుమ్మస్తా చేసేది. అమ్మగారు ఇంట్లోనే వరి కోతలకి వాటికి పోయేదండి అమ్మగారు. ఓకే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది? బ్రదర్ ఒక తమ్ముడు, ఒక చెల్లి అండి. సార్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పేర్లు చెప్పండి. బ్రదర్ నాశమైన ఉపేందర్ అండి, సిస్టర్ కళావతి. మీ కుటుంబ వివరాలు చెప్పండి. మా కుటుంబ వివరాలు: నా భార్య గృహిణి అండి, ఇంట్లోనే ఉంటారు. పిల్లలేమో ఇద్దరు పాపలు, ఒక బాబు. బీటెక్ కంప్లీట్ అయ్యారు ఇద్దరు పాపలు. బాబు డిగ్రీ కంప్లీట్ అయిందండి. సార్ మీ పిల్లల జాబులు వివరాలు చెప్పండి. పెద్ద పాప పెళ్ళయిందండి, చిన్న పాప ఏమో సావరీన్లో ప్రైవేట్ జాబ్ చేస్తుంటుంది. బాబు ఏమో డిగ్రీ కంప్లీట్ అయింది. సార్ మీరే వృత్తి చేస్తారు? గ్రెయిన్ మార్కెట్లో గుమస్తా అండి, మిర్చి మార్కెట్. సార్ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు కదా? అవును సార్. 25వ వార్డు సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు శ్రీ నాశబోయిన కనకయ్య గారి కారు గుర్తుకి మనం ఒకటి. ఇది ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. సో ఇది పెద్దలారా మిత్రులారా కంటెస్టెడ్ క్యాండిడేట్ కాబట్టి తనకి ఓటేయమని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా అడుగుతూ ఉన్నారు. మరి ఓట్లు ఏ ఏ అంశాలతో అడుగుతున్నారండి? మేము అభివృద్ధి కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆడపిల్లలకు ఆదుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. మా పుట్టిన ప్రతి బిడ్డకి 13,000 గవర్నమెంట్ హాస్పిటల్లో అమలు చేశారు. మా సార్ చేసిన చాలా పనులు ఉన్నాయి. వీధి రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, వైకుంఠ ధామాలు కానీ ఇవి చాలా చేశారు మా ఊరికైతే. వాళ్ళు వాగ్దానం చేసి ఇచ్చినవి ఒక్కటి కూడా అమలు కాలేదు. తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. జనవరిలోనే ఎమ్మటే ఎన్నికలు ఎక్కువ జనవరి 9వ తారీఖు నేను ఇస్తాను అమలు చేశాడు. బాకీ కార్డు అవి ఇవ్వలేదు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు. సిరి మహిళకి 2500 అని చెప్పారు. ప్రతి విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నాడు. రైతు బీమా అన్నాడు. వెయ్యి అమలు కాలేదు. జనాల దృష్టిలో బాగా ఇది చెడుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మీద ఉన్నారు. పోయిన సర్పంచ్ ఎన్నికల మాత్రానికి మేము కృషి చేసి తిరుగుబాటు మీద సర్పంచ్ చాలా గెలుపుచున్నాం బీఆర్ఎస్ పార్టీ మీద. ఈ ఏదిలాపురం మున్సిపాలిటీలో కూడా అత్యధిక మున్సిపల్ చైర్మన్ కూడా గెలుచుకోబోతున్నామండి మేము. మాకు రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చక జనాలు చీగొట్టి మమ్మల్ని అభివృద్ధి పరంలో గెలుచుకుంటారు. ఇక్కడ కందాల గారు సొంత సేవ బాల్య నియోజకవర్గంలో ప్రతి చనిపోయిన వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చారు. స్కూల్ పిల్లలకి ఇచ్చారు, మసీదులకు ఇచ్చారు, గుళ్ళలకు ఇచ్చారు. ప్రతి పేదవాడు చదువుకునే విద్యార్థులకి చాలామందికి సహాయం చేసి డాక్టర్ సీట్లు కూడా ప్రస్తుతం ఇప్పటికీ కూడా అధికారంలో లేకపోయినా కానీ, ఎమ్మెల్యేగా లేకపోయినా కానీ చదివిస్తూ ఉన్నారు. ఫీజులు కట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సీటు గెలుచుకొని కూడా మళ్ళీ వాళ్ళు బాగా మా కందాల గారు ఇట్లా చేశారని చెప్పి ఇప్పటికిప్పుడు కందాల గారి పోటీ అయితే డిపాజిట్ కూడా తగ్గకుండా శ్రీనివాస్ రెడ్డి గారు ఓడిపోయి ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి బాల్య మొత్తం ఉన్నారండి. ఏదిలాపురం మున్సిపాలిటీలో మమ్మల్ని గెలిపిస్తే 25వ డివిజన్ నెంబర్ 1గా చేర్చిదిద్దాం. కందాల గారి కోరిక మేరకు కేసీఆర్ గారి తెలంగాణ అభివృద్ధి దాత జనాల దృష్టిలో మొత్తం ఇదే ఉందండి. అవును, మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు? మీ బ్యాలెట్ నమూనా పేపర్ లాగా ఉన్నది. ఓకే చెప్పండి. మా హైదరాబాద్ మున్సిపాలిటీలో మేము గెలిచిన మాత్రానికి నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. ప్లస్ మాకు సైడ్ కాలువలు కొద్దిగా వాళ్ళు మళ్ళీ మేము అనుకున్న రోడ్లలో అమలు అయ్యే స్థితిలోనే ఎలక్షన్స్ వచ్చినాయి. అవి ఆపిరు, ఏను కూడా వేయట్లేదు. ఆ రోడ్లు కాలువలు కూడా కొన్ని ఆగినాయి, వేయట్లేదు. మమ్మల్ని గెలిపిస్తే ఆ రోడ్లు, కాలువలు గ్రామ ప్రజలకు ఎప్పుడూ అండగా, ఇక్కడ పుట్టిన బిడ్డగా వాళ్ళ అన్ని తెలుసుకొని
కంపల్సరీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కందాలు పెద్ద అభివృద్ధి దాత ఆయన ఆయామంలోనే ఆగినాయి మొత్తం. అవి మేము పూర్తి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామండి. సార్ చెప్పండి, మీ 25వ వార్డుకు సంబంధించి ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రమే ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో 25వ వార్డులో పోటీ చేస్తున్నారు. మీకు ఏ కాలనీలు మీ ఆధ్వర్యంలోకి వచ్చినాయి? టీచర్స్ కాలనీ ఉందా? నాయుడుపేట ఒక బజార్ ఉందండి, టీచర్స్ కాలనీ ఉంది, టీచర్స్ కాలనీ ఉంది, నడిని తండా ఉందండి. ఈ 4 వార్డులు మాకెళ్ళి ఉన్నాయండి. 4 బజార్లు మా 25వ డివిజన్లో ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి పోయేటట్టుగా యూటీఎఫ్ అలానే లెక్చరర్స్ కాలనీ కానీ, టీచర్స్ కాలనీ కానీ వాళ్ళు చేసే కాంగ్రెస్ మోసాలకి, చేయని పనులకి వాళ్ళ బాధపడుతూ మమ్మల్ని గెలిపిస్తున్నామని చెప్పి ఏ ఇంటికి పోయినా కానీ ఆశీర్వదిస్తున్నారు. కందాల గారు చేసిన అభివృద్ధి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. సార్ థ్యాంక్ యూ సార్. మేము అడగగానే మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో ఈ ఎన్నికల్లో మీరు గెలిచి వార్డు కౌన్సిలర్ కావాలని చెప్పేసి ఏదిలాపురం మున్సిపాలిటీలో వెళ్ళి ప్రజాప్రతినిధిగా ప్రజల తరఫున ముఖ్యంగా ఏదిలాపురం మున్సిపాలిటీకి అవసరమైనటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడతారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.